తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. ట్రాన్స్ప్లాంటేషన్ చేసి మాత్రమే ఆయన ప్రాణాన్ని కాపాడగలం. పోనీ మందులతో ఏమైనా? మందులతో మహా అయితే ఓ నెల రోజులు మేనేజ్ చేయగలం. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్కి ఎంత అవుతుంది డాక్టర్? 20 lakhs వరకు అవ్వచ్చు. అమ్మా, బిర్యానీ వడ్డించు. అదే నాన్న, చికెన్ ముక్కలన్నీ నా ప్లేట్లో వేస్తున్నావు. ఒరేయ్, నాకు వయసు అయిపోయింది కదా, అరగట్లేదురా. అందుకే నీకు ముక్క, నాకు రైస్, నీకు పీసు, నాకు పులుసు. ఏంటో తినరా. ఏం నాన్న తినకుండా నన్నే చూస్తున్నావు? ఏం లేదురా, నిన్ను ఇలా చూస్తుంటే ఇంకా 4 రోజులు ఎక్కువ బతకాలనిపిస్తుంది. మీ నాన్నని బతికించుకోవాలనుందా? నువ్వా? నీకేం పని ఇక్కడ? నువ్వు చెప్పిందే కరెక్ట్ బాస్. గెలుపులో ఉండే కిక్కే వేరు, విక్టరీలో ఉండే థ్రిల్లే వేరు. నీతో ఓడిపోయినప్పటి నుంచి నాకు నేను నచ్చడం లేదు బాస్. అందుకే మళ్ళీ ఓ బెట్ వేసుకుందాం. ఎస్ బ్రో, ఇప్పటి వరకు నువ్వే బెట్ కట్టినా 1,00,000 2 లక్షలే గెలిచావు. కానీ ఈ బెట్లో నువ్వు విన్ అయితే నీకు కావలసిన 20 lakhs నేనిస్తా. అదే నేను గెలిస్తే నువ్వు నాకు 1 రూపీ కూడా ఇవ్వక్కర్లేదు బాస్. ఈ హైదరాబాద్ ట్విన్ సిటీస్ లో ఎక్కడ బెట్టింగ్ జరిగినా నువ్వు కనపడకూడదు. ఎక్కడ బెట్టింగ్ సౌండ్ వినిపించినా నీ పేరు వినపడకూడదు. బెట్ ఏంటి? ఈసారి కార్ రేసులు, బైక్ రేసులు కాదు బాస్, లవ్ రేస్. ఒక అమ్మాయిని నువ్వు లవ్ లో పడేయాలి. అమ్మాయి ఏంటి, లవ్ ఏంటి, అర్థం పర్థం లేకుండా. తమరే చెప్పారు కదా, బెట్టింగ్ కడితే కిక్ ఉండాలి, లైఫ్ రిస్క్ ఉండాలి అని. అందులో రిస్క్ ఏముంది? ఆ అమ్మాయి ఎవరో తెలుసా? బళ్ళారి డాటర్. వాడెవడు? వాడెవడా? నాకు 2 విషయాలు ఇష్టం రా. 1 డబ్బు, 2 డబ్బు. నేను అది సంపాదించడంలో బిజీగా ఉంటే నువ్వేందిరా నా బిడ్డ మనసులో ప్లేస్ సంపాదించడంలో బిజీగా ఉన్నావు. నాకేం తెలుసు సార్, తన డౌట్ అడిగితే ఒక లెక్చరర్ గా నేను క్లియర్ చేశానంతే. డౌట్ అడిగితే అందరి మధ్య నా క్లాస్ రూమ్ లో చెప్పాలరా, పర్సనల్ గా కాదు. నువ్వు చెప్పడం నచ్చో, చెప్పింది నచ్చో, అది మనసు పడితే నా పరిస్థితి ఏందిరా? బస్సు వెనక, రైలు వెనక, బలిసినోడి కూతురు వెనక పడకూడదురా. బ్రీఫ్ గా బళ్ళారి అంటే వాడు, అతని కూతురంటే కదిలే కోహినూర్ డైమండ్. పేరు చైత్ర, బీడిఎస్ చదువుతోంది. బళ్ళారి పంచప్రాణాలకి నిలువెత్తు రూపం. వాడి డాటర్ని కాలేజీకి తీసుకెళ్ళడానికి పెట్టిన సెక్యూరిటీ వాళ్ళకిచ్చే జీతాలతో సికింద్రాబాద్ లో సగం వాటర్ ప్రాబ్లం తీర్చొచ్చు. సత్తి కత్తిని నమ్ముకుంటాడు, సత్తిని నమ్ముకున్నాడు కత్తిలాగా బతుకుతాడు. అలాంటి వాడి కూతురికి నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి. థ్యాంక్స్. కరెక్ట్ టైంలో కరెక్ట్ బెడ్ తీసుకొచ్చావు. నాకు ఈ డీల్ ఓకే. బట్ ఇదంతా 30 days లో జరగాలి. 30 daysలోనా? యా, నువ్వు పెద్ద తోపు తీస్మార్కానని నీ ఫీలింగ్ కదా. బౌండరీ లైన్ లేకపోతే మ్యాచ్ లో మజా ఏముంటుంది? ఈ రోజు December 2nd,
31st కల్లా ఆ అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్పాలి. లేదంటే నువ్వు బెట్టింగులకి గుడ్ బై చెప్పి తీరాలి. ఇది అమ్మాయి ఫోటో అండ్ డీటెయిల్స్. జేమ్స్, డబ్బు రెడీ చేసుకో. నీలో ఈ ఓవర్ కాన్ఫిడెన్సే నాకు ఇష్టం. ఓవర్ కాదు, ఓన్లీ కాన్ఫిడెన్స్. శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా MBBS. శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా ఏయ్! అమ్మాయి గారిని గుర్తుతావరా నువ్వు? ఏయ్! ఏయ్! చంపేస్తాను నిన్ను. చంపేస్తాను, రేయ్! ఆర్డర్ వేయండి మేడం. అతన్ని వదిలే. అలాగే మేడం. అక్కడి నుంచి వదిలేయడం కాదు, ఎక్స్క్యూజ్ చేసి వదిలే. రేయ్, ఇంకొకసారి అమ్మాయి గారు నేడం తాకినా సరే నిన్ను ఇక్కడి నుంచి కాదు బిడ్డ, అక్కడి నుంచి వదులుతా. పో పో. దీని సెక్యూరిటీ మీద మన్నుబోడు. ఇదేం సెక్యూరిటీ కాగా మనం పోదప్పా. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది కాకా? మనం వెళ్ళాల్సింది డైరెక్ట్ అటాక్ కాదు, ఇండైరెక్ట్ అటాక్. ప్లీజ్ 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 ట్రై టు అండర్స్టాండ్ మీ. నీ కాళ్ళు పట్టుకుంటా. పిచ్చా నీకు? ఎస్, ఐ యామ్ క్రేజీ అబౌట్ యూ. ఏయ్, నువ్వు ఒప్పుకుంటే మరో చరిత్ర, లేదంటే రక్త చరిత్ర. ఏంట్రా బాగుతున్నావు? ఒక అమ్మాయి ఒప్పుకోకపోతే రక్త చరిత్ర. అసలు కాలేజ్ అంటే సరస్వతి దేవాలయం రా. బాసర్ లాంటి ప్లేస్ లో ఓ భారత నారిని ప్రేమించమని వేధిస్తావా? నీ నువ్వెవరన్నా? అన్న నీకు కాదురా, నా చెల్లమ్మకి. హే గాంధీజీ, బాపూజీ, ఏంటయ్యా ఈ దారుణం? కాలేజ్ లో అమ్మాయిని చదువుకోలేని పరిస్థితికి తీసుకొచ్చి యతవులు. అసలు ఏంటండి ఇది? సారీ అమ్మా, వీడిని కొట్టపోయి నా తమ్ముని కొట్టాను. ఇట్రా కొడుతో దగ్గర తీసుకుంటాం. కందుకూరి వీరేశ్వరంగా ఏం చెప్పాడు రా? గుడివాడ అప్పాడు ఏం చెప్పాడు? గుడివాడ కదరా, గురచాడ గురచాడ. అరే అన్న ఫ్లోలో ఉన్నాడు, నువ్వు పోనీ. అన్న నువ్వు చెప్పా. ఏం చెప్పాడు? ఇలా ఈ టీజింగ్ చేసే వాళ్ళని కొట్టమన్నాడు. అసలు కాలేజ్ ఎంత తమాషా చూస్తున్నారా? యూత్ అంటే బీర్ కొట్టడం కాదు, ఇలాంటి నీచ్ కమిట్ కుత్తేగాల్ని కూడా కొట్టాలి. పట్టుకోరా. ఏంట్రా, అమ్మాయిలు ప్రేమించకపోతే మొహం మీద యాసిడ్ పోసేస్తారా? క్లాస్ రూమ్ లో గొంతులు కోసేస్తారా? లేకపోతే బిల్డింగ్ పైన తోసేస్తారా? వద్దు, క్లాప్స్ కొట్టద్దు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క యాక్షన్, క్లాప్స్. హలో, నీ ఓవర్ యాక్షన్ ఆపి ఒకసారి చూడు. ఆర్ యు ఓకే? మీరిద్దరూ కలిసిపోయారా? ఇప్పుడు కలవడం ఏంటి? వాళ్ళు ఫస్ట్ ఇయర్ లోనే కలిసిపోయారు. వాళ్ళిద్దరూ మా కాలేజ్ లోనే బెస్ట్ లవర్స్. అవునా? పెళ్లి చేసుకుంటే బెస్ట్ కపుల్ కూడా అవుతారు. ఎప్పుడైనా గొడవ పడితే ఇలా ఐ లవ్ యూ చెప్పి కూల్ చేస్తుంటాడు. మరి ముందే ఆ విషయం చెప్పొచ్చు కదా చెల్లమ్మా. నువ్వు హిట్లర్ అన్నయ్యనంటూ ఇరొక్కడితో నన్ను ఎక్కడ చెప్పనిచ్చావు? క్లాస్కి వెళ్దాం పద. ఏ కాలేజ్ మంది? మంది పక్క కాలేజ్. సన్నివేశం చూసి కొంచెం స్పందించడానికి వచ్చా. ఎక్కువ స్పందించుకో, సీన్ రివర్స్ అయిపోద్ది. నాన్న కొంచెంసేపు పడుకో.